నమస్తే అన్న అందరికీ నమస్కారం. బ్రతుకు తెరువు నిమిత్తం కువైట్ దేశానికి వెళ్లి అక్కడ ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉంది ఒక కడప జిల్లా మహిళ. అలాగే ఆమెకు సంబంధించిన ఒకరు మనం చూసుకుంటే సోషల్ మీడియా వేదికగా కడప జిల్లాకు చెందిన ఒక మహిళ ఇలా కువైట్ లో ఇబ్బందులు పడుతూ ఉందని చెప్పేసి ఆమెను ఇండియాకు పంపించేందుకు యజమాని ఒప్పుకోవడం లేదని చెప్పేసి ఆమె చిత్రహింసలకు గురవుతుందని చెప్పేసి సోషల్ మీడియా వేదికగా ఒక పోస్ట్ అయితే పెట్టడం జరిగింది. వివరాల్లోకి వెళ్తే బ్రతుకు తెరువు కోసం కువైట్ వెళ్లిన కడప జిల్లా మాధవరం పోడుకు చెందిన చింతలాపురం సుమిత్ర అనే మహిళ కువైట్ లో చిత్రహింసలు ఎదుర్కొంటూ ఉందని చెప్పేసి అలాగే ఇండియాకు రాలేక ఇబ్బంది పడుతూ ఉంది. దయచేసి నారా లోకేష్ గారు ఆవిడ యొక్క సమస్యను పరిష్కరించాలని మనవి చేస్తూ సోషల్ మీడియా వేదికగా ఒకరైతే పోస్టు పెట్టడం జరిగింది. దానికి ఆంధ్రప్రదేశ్ గౌరవ మంత్రివర్యులు కూడా స్పందించడం జరిగింది. అలాగే మేము గమనించాము, ఆమెను సురక్షితంగా ఇంటికి తీసుకురావడానికి మేము ప్రయత్నిస్తూ ఉన్నామని చెప్పేసి నారా లోకేష్ గారు సోషల్ మీడియా వేదికగా పోస్టు చేయడం జరిగింది. ప్రస్తుతం మనం చూసుకుంటే కువైట్ కు వెళుతూ ఉన్న వారు ఎవరైతే ఉన్నారో అక్కడ యజమానుల నుంచి చిత్రహింసలు ఎదుర్కోవడం, సరైన టయానికి జీతాలు ఇవ్వకపోవడం, పని ఒత్తిడి ఎక్కువగా ఉండడం, అలాగే సరిగా భోజనం పెట్టకపోవడం, అలాగే కువైట్ యజమానురాలు కానీ యజమాని ఎవరైతే ఉన్నారో తిట్టడం గాని కొట్టడం గాని చిత్రహింసలకు గురి చేయడంతో అయితే చాలా మంది భారతీయులు కువైట్ లోని ఇళ్లలో మరియు బయట పనిచేస్తూ ఉన్నవారు కూడా ఇబ్బంది పడుతూ ఉన్నారు. దీంతో ఇక విధి లేని పరిస్థితుల్లో మనం చూసుకుంటే సోషల్ మీడియా వేదికగా కాపాడాలని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని అయితే పలువురు బాధితులు కోరుతూ ఉన్నారు. దీనికి వేగంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రివర్యులు నారా లోకేష్ గారు స్పందించి చాలా మంది బాధితులను సురక్షితంగా ఇంటికి చేరుస్తూ ఉన్నారు. అలాగే సుమిత్ర గారిని కూడా క్షేమంగా ఇంటికి చేరుస్తారు. అమ్మ, మీరు ఈ వీడియో చూస్తూ ఉంటే నారా లోకేష్ గారు మీ యొక్క విషయం అయితే నారా లోకేష్ గారి దగ్గరికి వెళ్లడం జరిగింది. ఆయన వెంటనే స్పందించి మిమ్మల్ని క్షేమంగా ఇంటికి తీసుకువస్తామని చెప్పేసి హామీ ఇచ్చారు. కాబట్టి అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.